గ్రంథము 20 అధ్యాయము 7వ వచనము మనం చదువుకుందాం. అప్పుడు వారు నప్తాలీలు మనుషులలో మైక్ ఎవరి దగ్గర ఉందో మైక్ అప్పుడు తీసుకొని చదవండి. వారు నప్తాలీల మన్యములోని గలీలీలో కేదేశును, ఎఫ్రాయిముల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిర్యతార్బును ప్రతిష్ఠించిరి. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన తండ్రి, నీకే వందనాలు ప్రభు. మరొక దినాన మాకు అనుగ్రహించావు, సజీవ లెక్కలో ఉంచావు. మేమందరం కలిసి నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, నీ అమూల్యమైన మాటలు వినడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకే స్తోత్రాలు. చదవని లేఖనాన్ని మీరు ఆశీర్వదించండి. నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని, నీ ఆత్మకార్యమును జరిగించమని నీ సహాయమును కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ఈరోజు ఇంకో ఆశ్రయపురం గురించి జ్ఞాపకం చేస్తాం. మొదటిది ఏంటి? కెదేశ్ అనగా, రెండవది షెకెము అనగా, ఓకే. మూడవది చెప్పలేదు కాబట్టి అది మీరు చదివారుగా. మూడోది ఏంటండి? మూడోది ఏంటి? హెబ్రోను. దాని ముందు పేరు కిర్యతర్బా. దానికి ఉన్న పేరు, ఫస్ట్ పేరు కిర్యతర్బా. ఆర్బా అనే ఒక వ్యక్తి ఆ పట్టణాన్ని కట్టాడు. ఆ తర్వాత దానికి హెబ్రోను అని పేరు పెట్టబడింది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మూడవ ఆశ్రయపురము ఎక్కడ కట్టారంట? హెబ్రోను అనే స్థలంలో కట్టారంట. ఇప్పుడు మనం రక్షించబడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మొదటిది, మనము మరణం నుండి తప్పించబడాలంటే పరిశుద్ధతలోనికి వెళ్ళాలి. రెండవది, మరణం నుండి తప్పించబడాలంటే భుజముల దగ్గరికి. అందుకే ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 12వ వచనంలో చూసుకున్నాము. బెన్యామీన్కి కలిగిన ఆశీర్వాదము అక్కడ ఉంటుంది. ఆ మాట చదువుకుందాం ఒకసారి. మీరు చదువుతారా? బెన్యామీను గూర్చి ఇట్లానెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. యోసేపును గూర్చి ఇట్లానెను, అదే 12 నేను ఒకసారి దినమెల్లా అతనికి, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఎందుకని అని అంటే, ఆయన భుజముల మీద ఆయన నివసిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సురక్షితంగా ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే, రెండవది ఆయన భుజముల మీదకి వచ్చేయాలి. మూడవది హెబ్రోన్లోనికి వచ్చేయాలి. స్తోత్రం. కాబట్టి అడక్కముందే మీరు చెప్పేస్తారని నాకు తెలుసు. ఇప్పుడు అడక్కముందే మీరు చెప్తారని నాకు తెలుసు. హెబ్రోన్ అనగా ఏంటండి? కాదు, నాకు మీ మీద ఎంత భరోసా పెట్టుకున్నాను. హెబ్రోను అనగా సహవాసము. ఏంటి హెబ్రోన్ అనగా? మీరు, నేను అనుకుంటున్నాను, ఒకటి చెప్పారు కదా, రెండోది ఇది ఏంటి అనేది రీసెర్చ్ చేసి చదువుకొని ప్రిపేర్ అయ్యి వచ్చేసి ఉంటారు. నేను అడగగానే గబగబగా చెప్పేస్తారేమో అని నేను అనుకున్నాను. స్తోత్రం. హెబ్రోను అనగా సహవాసము. ఏంటండి? సహవాసము. ఈ సహవాసములోనికి ఎవరైతే వస్తారో వారే తప్పించబడతారు. ప్రైజ్ ది లార్డ్. సహవాసము అనే హెబ్రోనులో ఆశ్రయపురము కట్టబడిందంట. యేసయ్య గురించి మనము చూస్తూ ఉన్నాం కదా.
యేసయ్య గురించి ఒక్కసారి మీరు సామెతల గ్రంథం 8వ అధ్యాయము 29-30 వచనంలో ఈ విధంగా ఉంది. 8వ అధ్యాయము జనములు 8వ అధ్యాయము 29. జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేర ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఓకే, ప్రధాన శిల్పినై. మీరు ఇక్కడికి వచ్చేయండి, లేకపోతే ముందుకు వచ్చేయండి పిల్లలు. మీరు కిందను కూర్చోండి. ఆ బాక్స్ ఎదురుగా ఉన్నారు, అందుకని రీసౌండ్ వస్తుంది. బాక్స్కి ఎదురుగా ఉంది మైక్, అందువల్ల రీసౌండ్ వస్తుంది. ప్రభునామానికే మహిమ కలుగునుగా. ఇది ఎవరి గురించి? ఇది 29-30 ఎవరి గురించి? అలా ఉండకండి. మిమ్మల్ని చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. తెలుగేనా? పోనీ ఇది చదువుతుంది తెలుగేనా? మరి తెలుగేనా? పోనీ నేను మాట్లాడుతుంది తెలుగేనా? నాకే తెలుగు రాదంటే మీకు కూడా తెలుగు రాదనేసి నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. ఏంటంట? జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమును పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని. ఇది ఎవరు రాశారు? సామెతల గ్రంథం ఎవరు రాశారు? మహారాజా సలోమోను. ఇప్పుడు 29-30 ఎవరి గురించి? ఎవరి గురించి సార్? ఇది ఎవరు రాశారు? 29-30 ఎవరి గురించి రాయబడింది? ఏమండి చెప్పండి సార్. ఇలాగైతే పాస్ ఎవరు? మీరు ఇలా చూస్తూ ఉంటే ఏదో ఒకటి చెప్పాను. మీరు చెప్పేశారు. మీరండి పాస్ అంట. ఏ మనుషులయ్యా, పాస్ అంట. అందుకే 2-3 సార్లు మీరు చదివించాను. మళ్ళీ చదువుతాను చూడండి. మళ్ళీ ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు చదువుతున్నాను. జలములను ఆయన జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు, అంటే భూమికి పునాది ఉందంట, పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఎవరు? నేను ఎవరేం చెబుతున్నారు నాకేం సమజ్ అయితే లేదు. మీరు అమ్మ, మీరు కూడా అప్పుడు యేసయ్య సముద్రంకి సరిహద్దు ఉండేటప్పుడు మీరే గ్రేట్. దేవునికి స్తోత్రం. పునాదికి అంటే భూమికి పునాది వేసేటప్పుడు మీరు ఉన్నారు. గాయత్రి కూడా ఉందా అమ్మా? దేవునికి స్తోత్రం. ఇంత మహానుభావులు మా సంఘంలో ఉండడం అనేది చాలా గొప్ప భాగ్యము. యేసు రక్తం చేయి. శిల్పకారుడా నా యేసునాథుడా నారేనా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. అలా ఫాలో అయితే నాకు ఇంకా బాగుంటుంది. శిల్పి అంటే ఎవరో? శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిల అంటే ఏంటి అండి?
తెలివిగా. శిల అంటే ఏంటండి? మనమా? శిల అంటే రాయి చెక్కడం కాదు, రాయి. శిల్పి అంటే చెక్కేవాడు. మనము శిల అయితే, మనం రాయి అయితే చెక్కేవాడు ఎవరండి? యేసయ్య. కాబట్టి ఇక్కడ చెబుతున్న మాట ఏంటి? నేను ప్రధాన శిల్పినై అన్నాడు కదా. ప్రారంభంలోనే పునాది వేసినప్పుడు, భూమికి పునాది వేసినప్పుడు నేను ప్రధాన శిల్పినై ఆయన యొద్ద ఉండి అనుదినము నేను సంతోషించి తిని అన్నాడు. చాలా జాగ్రత్తగా మీరు చదవాలా. కొన్ని వచనాలు మనకు అర్థం కాదు. ఇది యేసయ్య గురించి వ్రాయబడిన మాట, మనము కాదు సృజించింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. మీకు ఇది చెబితే నేను టాపిక్ మర్చిపోతాను, నాకు టైం ఏమో తక్కువ ఉంది. యేసు రక్తమే చే. యెషయా గ్రంథము 50 అధ్యాయము 4వ వచనము చదువుదామా. అలసిన వాని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యులకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు ప్రభువగు యెహోవా. సరే ఇది 4వ వచనము ఎవరి గురించి అండి? ఇది ఎవరి గురించి అండి? చెప్తారా? ఎవరి గురించి? ఇది మన గురించి. ప్రతిదీ మన గురించేనా? సరే. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు అన్నమాట ఉంటుంది కదా. మీరు ఇది ఎవరి గురించి అనేది ఇప్పుడు మీకు 2వ వచనం నుండి చదువుతాను. నేను వచ్చినప్పుడు ఎవడు లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడు ఉత్తరం ఇయ్యకుండా నేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురచాయన విడిపించుటకు నాకు శక్తి లేదా, నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారి చేయుదును, నీళ్లు లేనందున దాని చేపలు కంపు కొట్టి ఆకాశమున చీకటి కమ్ము చేయుచున్నాను, అవి గోనె పట్ట ధరింపజేయుచున్నాను. ఇప్పుడు చెప్పండి, మీరా? సముద్రమును ఎండబెట్టినవాడు మీరేనా? కాదా? నీరు లేకుండా వాటి చేపలు కంపు కొట్టినాను. ఇంకా ముందుకు వెళ్తే అదే. ఇప్పుడు మనం నా చెయ్యి విమోచింపలేనంత కురచ అయిపోయిందా అని ఎవడు? మీరేనా? విడిపించుటకు నాకు శక్తి లేదా? మీరేనా? గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, అది మీరేనా? నదులను ఎడారిగా చేయుదును, మీరేనా? ఎవరు? ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టి చదివితేనే అర్థం అవుద్ది. అసమసగా చదివి ఏది అర్థం కాదు. యేసయ్య అంట అనుదినము ఆయనతో ఉండేవారంట. ఎవరితో? దేవునితో, తండ్రి అయినా దేవునితో ఆయన సన్నిధిలో ఉండి నిత్యము ఆనందించుచూ ఉండేవారంట. ఆయన లేకుంటే ఏది జరగలేదని కదా మనం చూసుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన యందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆది యందు సమస్తమును ఆయన మూలంగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. స్తోత్రం. ఆది యందు వాక్యం ఉండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ప్రభునామానికి మహిమ కలుగును. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఇద్దరు కలిసి సహవాసము చేసినట్లే మనం చూస్తాం కదా. ఇద్దరు కలిసి సహవాసము చేస్తున్నట్టు. మీరు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట మీరు చూస్తారు. 14వ అధ్యాయంలో నా తండ్రి ఇంట అనేక నివాసం కాదు 8-9 వచనం ఒకసారి చదువుతారా? అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేనెంతకాలం మీ యొద్ద ఉండినను నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచుచున్నాడు గనుక తండ్రి మాకు కనుపరచిన ఎలా అని చెప్పుచున్నావు. 10వ వచనం నేను చదువుతున్నాను. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా అన్నాడు. ఇప్పుడు ఏంటంట, తండ్రి యందు కుమారుడు, కుమారి యందు తండ్రి ఇద్దరు కలిసి ఉంటున్నారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా మనం యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనంలో మనకు చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన సహవాసము ఇప్పుడు ఎవరితో ఉండాలి చెప్పండి? మన సహవాసము ఇప్పుడు హెబ్రోను గురించి మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు మన సహవాసము ఎవరితో ఉంటే మనం రక్షించబడతాం? ఏమండి, మనము దేవునితో ఉండాలి, కుమారునితో ఉండాలి, పరిశుద్ధాత్మతో ఉండాలి. దేవునికి స్తోత్రం. కొరింథీ రాసిన పత్రిక 2వ పత్రిక చివరి అధ్యాయము 13వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము అని. ప్రైజ్ ది లార్డ్. యోహాను పత్రికలో మనమైతే తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ సహవాసము గలవారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్నాము పరిశుద్ధాత్మ సహవాసముతో మనము ఉంటున్నాం. హల్లెలూయా, స్తోత్రం. హెబ్రోన్కు వస్తేనే మనం రక్షించబడతాము, సహవాసములో ఉంటేనే మనం రక్షించబడతాం. కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపు వేస్తుంది. ఏం చేస్తుంది? కాబట్టి దుష్టులతో మనము సహవాసము చేయకూడదు. ఎవరితో సహవాసం చేయాలి? మంచి వారితో సహవాసము. అందుకే 1వ కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండ. వారితో సహవాసము చేయకూడదు, వారితో కలవకూడదు, వారితో నిలవకూడదు, వారితో నడవకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దుష్ట సాంగత్యము ఏం చేస్తుందంటే మంచి నడవడికను చెరిపేస్తుంది. అందుకే మన సహవాసం మన ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే మొట్టమొదటి సహవాసం మారాలి. ప్రైజ్ ది లార్డ్. సహవాసము మారకుండా నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానంటే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మీరు పరిశుద్ధంగా జీవిస్తున్నారండి. మీరు పరిశుద్ధమైన సహవాసము కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అది కూడా లేదా? ఉందా? సహవాసం మారింది కదమ్మా. పోనీ ఇంకా కొంచెం ముందుకు వెళ్తా. మనం సహవాసము చేస్తే ఎవరితో సహవాసం చేయాలని బైబిల్ చెప్తుందంటే కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉంది. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. ఓకే, జోడిగా
ఉండొద్దు అన్నాడు, వారితో సహవాసము చేయకూడదు అని అన్నాడు. నిజానికి మనం అవిశ్వాసులతో సహవాసం చేయట్లేదు కదండి. ఇలా చెప్పట్లేదు అలా చెప్పట్లేదండి, చేయట్లేదు కదా, చేస్తున్నావా? చేస్తున్నాం కదా. నిజంగా సహవాసమే మనల్ని మార్చేస్తుంది. మీరు ఎవరినైనా సాక్ష్యం చూడండి, ఎప్పుడైతే దుష్ట సహవాసం విడిచిపెట్టామో అప్పుడే ఆత్మీయంగా ఎదుగుతాం. లేదు, మన పాత ఫ్రెండ్స్ ఉన్నారండి, హాయ్ అంటే వాళ్ళు ఉన్నారండి, మాయా అనేవారు ఉన్నారండి, ఓ వస్తావా అనేవారు ఉన్నారండి, అయినా నేను ఆత్మీయుడు అంటే కుదరదు. పాత జీవితంలో ఏమున్నది, సాయంకాలం ఇలాంటివి ఉండేది కదా, ఇవన్నీ ఉంటూ కూడా నేను ఆత్మీయంగా జీవిస్తున్నాను అని ఆత్మీయత సహవాసంలో నేను ఉన్నాను అని అంటే కుదరదు. మీరు ఎవరినైనా అడగండి, సాక్ష్యాన్ని అడిగితే ఒకప్పుడు వాళ్ళు ఉండేవారు నా ఫ్రెండ్స్, ఇప్పుడు లేరు. ప్రైజ్ ది లార్డ్. అదే కదా సాక్ష్యం, అదే కదా సాక్ష్యం. మనం ఆత్మీయంగా జీవిస్తున్నాం అనుకుంటాం కానీ భ్రమలో జీవిస్తున్నాం. ఒక మాట చెప్పనా, నేను మంగళవారం వస్తున్నామండి, లేకపోతే లక్ష్మీవారం వస్తున్నామండి, లేకపోతే శుక్రవారం వస్తున్నామండి, లేకపోతే సోమవారం వస్తున్నామండి అంటే సోమవారం ఎన్ని గంటలు ఉంటారు, మంగళవారం ఎన్ని గంటలు ఉంటారు అండి? ఎన్ని గంటలండి? 2 గంటలు. మంగళవారం ఆ తర్వాత లక్ష్మీవారం కదా. ఇంకా మిగతా ఎన్ని గంటలు ఎవరితో ఉంటున్నారు? మన పనులోనా ఎవరితో ఇంకెవరు ఉండట్లేదా? పనులోనేనా? డ్యూటీ 8 గంటలు అయిపోయిన తర్వాత ఇంకా ఉన్నాయి కదా, ఆ టైం ఎవరితో స్పెండ్ చేస్తున్నాం? ఆత్మీయులతోనేనా, పరిశుద్ధులతోనేనా? మనం సహవాసము చేస్తే ఆత్మీయులతోనే సహవాసం చేయాలి, మనం సహవాసం చేస్తే పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి, మనం సహవాసం చేస్తే ప్రార్థనా పరులతోనే సహవాసం చేయాలి. మనము కొద్ది నిమిషాలే ఉంటాం కదా ప్రార్థనలో, కొద్ది నిమిషాలే ఉంటాం కదా, కొంతమందితో ఉంటాం కదా, ఆ తర్వాత ఎక్కువసేపు ఎవరితో ఉంటున్నామో అదే మన ఆత్మీయత. మీరు ఇక్కడ 2 గంటలు గంట ఉంటారు, ఆ తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఎవరితో తెలుసా? మీ తల్లి అయినా మీ రక్త సంబంధంలో ఎవరైనా సరే మీ ఆత్మీయతకు భంగము కలుగజేసిన స్నేహము మనకు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను అంటాను, తల్లియే కావచ్చు, మీ రక్త సంబంధులే కావచ్చు, వారు అన్యులు, వారితో నీతో ఏం మాట్లాడతారు? వారు నీతో ఏం మాట్లాడతారు? వాక్యం మాట్లాడతారా? ఆత్మీయత మాట్లాడతారా? ప్రార్థన గురించి మాట్లాడతారా? పరిశుద్ధత గురించి మాట్లాడతారా? వారు మాట్లాడితే ఏం మాట్లాడతారు? సీరియల్ గురించి మాట్లాడతారు. వారు మాట్లాడితే ఏమంటే సినిమా గురించి మాట్లాడతారు. వారు మాట్లాడితే ఏమంటే ఇంకా ఏదో గురించి మాట్లాడతారు. అంతేనా? మనం అక్కడికి వెళ్తే ఏం మాట్లాడతాం? అదే మాట్లాడతా. అందుకే నేను ఆత్మీయుడు అని మనము చెప్పుకుంటున్నామంటే మన సహవాసం మొట్టమొదటి మారాలి. దేవునికి స్తోత్రం. సహవాసము మారకుండా ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాను అన్నమాట మనం చూస్తాం కదా. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాడంట. ఇక్కడికి వచ్చి క్రైస్తవులతోనే, అక్కడికి వెళ్ళి అందరితో హల్లెలూయా కులముతో అని అంట. అలా కాకుండా మన సహవాసము పరిశుద్ధులతోనే ఉండాలి, మన సహవాసము విశ్వాసులతోనే ఉండాలి, మన సహవాసము ప్రార్థన పరులతోనే ఉండాలి, మన సహవాసము ఆత్మీయులతోనే. అప్పుడు ఏం మాట్లాడతారు వాళ్ళు? ఆత్మీయత గురించే, ప్రార్థన గురించే, పరిశుద్ధత గురించే. నువ్వు ఇక్కడే 2 గంటల సేపు అలా ఇలా చూస్తావు, అసలు మాటే మాట్లాడవు. అక్కడికి వెళ్ళి నువ్వు ఏం మాట్లాడతావు తెలుసా? ఎలాగ ఎదుగుతావు? ఎలాగ ఆత్మీయతలో ఎదగం. ఇక్కడ మాట్లాడవు, ఇక్కడ ఎంజాయ్ చేయము దేవుని వాక్యాన్ని బట్టి. అక్కడికి వెళ్ళి కొంతమంది లేనిపోని జోక్స్ చెప్పి నవ్వుతారు. ఎక్కడ? బయట. ఇక్కడ ఎంతమంది నవ్వుతున్నా సరే వాక్యం చెబుతున్నప్పుడు అసలు నవ్వరు. ఎందుకని? నవ్వు రాదు, ఇక్కడ రాదు, అక్కడ వస్తుంది. ఇక్కడ రాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళకి అక్కడ రాదు, అక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడ రాదు. అందుకే ప్రార్థనా పరుడు అంట పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన. అందుకే చెప్తుంది, ఇక్కడ నవ్వట్లేదంటే మీకు అర్థం కావాలా?
ప్రభు నామానికే మహిమ కలుగు. స్తోత్రం. కాబట్టి త్వరగా వెళ్ళిపోదాం. చిన్న చిన్న మాటలు మీకు జ్ఞాపకం వచ్చాయి. మన అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. యవన బిడ్డలు కూడా మీరు చదువుకున్న వారికి మీరు మాట్లాడవచ్చు, కానీ సహవాసం అయితే చేయకూడదు. అది మంచోలైనా ఎవరైనా సరే అన్యులతో సహవాసము, నీ ఆత్మీయతను భంగము చేసే వారితో సహవాసము చేయకూడదు. నువ్వు సహవాసం చేస్తే పరిశుద్ధులతోనే, నువ్వు సహవాసం చేస్తే క్రైస్తవులతోనే, నువ్వు సహవాసం చేస్తే ఆత్మీయులతోనే సహవాసం చేయాలి. ఆ సహవాసంలోనికి మనం ఎప్పుడైతే వస్తామో మనం హెబ్రోన్లో ఉన్నట్టే. హెబ్రోన్లో ఎప్పుడైతే ఉంటామో మనము ఆశ్రయపురంలో ఉన్నట్టే. ఆశ్రయపురంలో మనం ఉన్నామంటే రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాం. ఒక ధైర్యం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ సహవాసం గురించి ఎంత నొక్కి చెప్పారు తెలుసా అపోస్తలుడు? 2వ అధ్యాయము 42వ వచనంలో 3,000 మంది రక్షించబడ్డారు, బాప్తిస్మం పొందారు అని మనం చూసాం కదా. వారు రాగానే బాప్తిస్మం పొందిన వెంటనే వారికి బోధించిన మాట ఏంటి అని అంటే, మీరు సహవాసంలో ఉండాలి అని. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును అన్న మాట ఉంటుంది కదా. సహవాసం గురించి ఎంత నొక్కి చెబుతున్నారు. మెయిన్ ఏంటంటే మరి ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడం ఏంటి అంటే సహవాసమే. ఏంటి? సహవాసమే. ఏం కాదులే అనుకుంటా. కానీ చాలా సార్లు మీకు జ్ఞాపకం చేశాను ఏంటంటే, నా తలకే ఎంత ఉందో తెలుసా అని జ్ఞాని అయిన సొలొమోను అనుకున్నాడంట. ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చేసాడు, వివాహము చేసుకున్నాడు. దేవుడు వద్దు, అది మంచిది కాదు, నీ ఆత్మీయతకు మంచిది కాదు, నీ ఆత్మీయ జీవితంకి అది మంచిది కాదు అని అంటే అందరితో సహవాసము చేశాడు. చివరికి ఏమయ్యాడంటే, ఎటు పిలిస్తే అటు, ఎక్కడికి రమ్మంటే ప్రభునామానికే మహిమ. కాబట్టి మనము ఆత్మీయత గురించి ప్రాధాన్యత ఇవ్వాలి, సహవాసం గురించి ప్రాధాన్యత. ఈరోజు చాలామంది ఈ సహవాసానికి రాలేకపోయారు. ఈ సహవాసం వారికి ఇష్టము లేదు. ఇక్కడ చిరాకేస్తుంది. అంతసేపు కూర్చోవాలంటే, గంట సేపు దేవుని మాటలు వినాలంటే చిరాకేస్తుంది. అదే గంట సేపు తిప్పుతూ ఉంటే రిమోట్ నొక్కుతూ ఉంటే ఏమనిపించదు. అలా కళ్ళు మూసి తెరిచేటప్పటికి 2 గంటలు అయిపోయి ఉంటుంది. ఏమొస్తుందా? ఏమైనా కలిసి వస్తుందా? ఆత్మీయ జీవితం పాడు చేసుకోవడం తప్ప ఏమి కలిసి? దేవుని సన్నిధికి వస్తే ప్రభు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. దేవుని మాటలు వింటే మనం ఆత్మీయంగా బలపరచబడతాం. దేవుని రాకడకు మనం సిద్ధపడతాం. కానీ దీనికి రావడానికి ఇష్టం ఉండదు. ఈ సహవాసానికి రావడానికి ఇష్టం ఉండదు. సహవాసం అంటే ఏంటి? ఆశ్రయపురం. సహవాసం ఏంటి? హెబ్రోను. హెబ్రోన్కి వస్తేనే కదా తప్పించబడతాం. స్తోత్రం. మంచి సహవాసానికి వస్తేనే మనం తప్పించబడతాం. ప్రభునామానికే మహిమ. లూకా సువార్త 15వ అధ్యాయంలో మీరు చూస్తారు కదా. లూకా సువార్త 15వ అధ్యాయంలో మీరు చూస్తే 13వ వచనం అనుకుంటాను. అక్కడ నుంచి మనం చూసుకుంటే మీకు తెలుసు, మీకు తప్పిపోయిన కుమారుడు గురించి ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు గురించి ఉంటుంది కదా. వెళ్ళిపోయాడు కదా. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? తండ్రి సహవాసం నాకు వద్దని వెళ్ళిపోయాడు కదా. తండ్రితో నాకు ఉండడం నాకు ఇష్టం లేదు, నేను ఇక్కడ ఉండను, నేను నీతో ఉండను, చర్చిలో ఉండను అనుకొని కదా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం కలిసి వచ్చిందని, ఏం సంపాదించాడని? డబ్బులు పట్టుకుని వెళ్ళాడు కదా, తన వాటా పట్టుకుని వెళ్ళాడు కదా, సమృద్ధిగా వెళ్ళాడు కదా. ఏం కలిసి వచ్చిందని? అవండి, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు కదా. ఉన్నదంతా పోగొట్టుకున్నాడు, ఏమీ లేదు. నేను అదే చెబుతున్నాను. సహవాసం నుండి బయటికి వెళ్తామా, కలిసి వచ్చేది ఏమీ లేదు, నష్టం తప్ప ఇంకొకటి లేదు. యెరూషలేములో ఉండాలి, యెరూషలేములో ఉండకుండా యెరికోకి వెళ్తున్నాడంట. ఎక్కడికి? మాట్లాడలేదు మీరు. యెరికోకి వెళ్తున్నాడు. యెరూషలేము దేవుని మందిరము. దేవుని మందిరంలో అందరూ ఉంటే, దేవుని సహవాసంలో ఉంటే, పరిశుద్ధతలో ఉంటే, ఆత్మీయతలో ఉంటే, ప్రార్థన ఎక్కడైతే అక్కడ వీలుంటే, ఇతడు మాత్రమే ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరికోకి వెళ్తున్నాడంట. ఆయన దిగి వెళ్తున్నాడు అనే మాట ఉంటుంది. దిగి వెళ్తున్నాడు. దిగి అని అంటే పాపం గురించి కదా. జిగట దొంగ ఊబిలో నుండి అన్నాడు. పాపమునకు పేరేంటంటే దొంగ ఊబి అనే కదా. ఆయన దిగి వెళ్ళిపోతున్నాడంట. ఏం జరిగింది? దొంగల చేత పడ్డాడు, దెబ్బలు తిన్నాడు,
మొత్తం అంతా దోచుకున్నారు. ఏంటి? రక్షణ కోల్పోయాడు, రక్షణ వస్త్రాన్ని కోల్పోయాడు, కొర ప్రాణముతో ఉన్నాడు. కావాలనే వెళ్ళాడు సుమా, కావాలనే వెళ్ళాడు. ఎంతోమంది చెప్పి ఉంటారు కదా, అరే నాయనా వెళ్ళొద్దురా, అక్కడికి వెళ్ళొద్దురా, రారా, ఇక్కడే ఉండరా, సహవాసంలో ఉండరా, ప్రార్థన జరుగుతుంది, మనం దీవించబడతాం, ఇక్కడ ఉంటేనే ఆశీర్వదించబడతాం, రండి అని ఎంతోమంది చెప్పినా సరే విన్న పాపానికి పోలేదు. కొన్నిసార్లు సహవాసం ఎగ్గొట్టినా బాధ అనిపించదే, అటు నుంచి వచ్చేటప్పుడే ఏదో జరుగుతూ ఉంటుంది. ఏసు రక్తమేజు. ఏం నవ్వుతున్నారు? ఏం జరిగిందా? లేదు కదా. ఇక్కడ ఉంటే క్షేమం, సహవాసంలో ఉంటే, ఆశ్రయపురంలో ఉంటే, హెబ్రోన్లో ఉంటే, ప్రైజ్ ది లార్డ్, ఇంకెక్కడ క్షేమము లేదు. మీకు ఇంకో విధంగా మీకు జ్ఞాపకం చేశాను కదా రూతు గురించి ఇంకో విధంగా జ్ఞాపకం చేశాను కదా. ఆమె మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అమ్మా నీ దండం పెడతానమ్మా, యవనస్తురాలు, నీకు వయసు ఉంది, మీ ఇంటికి వెళ్ళిపో, మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, పెళ్లి చేసుకో, హాయిగా ఉండు అంటే, లేదత్త నేను వస్తాను అన్నది. అలా కాదమ్మా, నాకు ఇంకా ఎవరు బంధువులు లేరు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి బంధువులు లేరు, నాకు ధనము లేదు, ఆస్తి లేదు, ఇల్లు కూడా లేదు, నాకు ఎవ్వరు లేరమ్మా అంటే, అది కాదత్త నేనే నీతో వస్తాను. ఎంత మంచి కోడలు కదా, అంత మంచి కోడలు తయారవుదురుగాక. లేరు అలాంటి అత్తలు కూడా ఉన్నారు ప్రైజ్ ది లార్డ్, ఉన్నారండి, ఉన్నారు. ప్రభునామానికే మహిమ కలుగు. ఆ తర్వాత అన్నది, అమ్మ నేను ఈరోజు మళ్ళీ పెళ్లి చేసుకొని పిల్లోడిని కనిన తర్వాత వాడు పెద్దోడైన తర్వాత అయ్యే వరకు ఉంటావా? అంత ఓపిక ఉందా? మరి అది సాధ్యమా? అది జరుగుద్దా? ఎందుకైనా మంచిది వెళ్ళిపో తల్లి, ముసలిదానితో నువ్వెందుకు ఈ ఇబ్బంది ఎందుకు, నేదో నా బాధ ఏదో నేను పడతాను, నువ్వు వెళ్ళిపో హాయిగా ఉండు అని అంటే, ఆమె చెబుతున్న మాట ఏంటో తెలుసా? లేదు, నీవు నివసించే చోటే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ఉండు స్థలంలో. ఓకే, ఇంతకీ ఈవిడ ఏది ఆశించి వచ్చింది చెప్పండి మీరు, చెప్పండి. మొత్తం క్లియర్గా చెప్పేసింది, నాకు ఏమీ లేదు, నువ్వు వచ్చినా వేస్ట్, ఈ ముసలిళ్ళతో నువ్వు బాధపడ్డం తప్ప ఇంకొకటి ఏమీ లేదు, బంధువుడు లేడు, నీకు పెళ్లి చేసుకోవడానికి కూడా ఇంకొకడు లేడు, నువ్వు వచ్చినా వేస్ట్ కాబట్టి సుఖంగా ఉండు అని చెప్పేసింది క్లియర్గా. అయినా వచ్చింది దేనికి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్తాను, ఈమె వచ్చింది డబ్బు కొరకు కానే కాదు. ఇవంతా గమనించింది ఆమె. ఏమని మాట్లాడుతుంది నయమి అంటే, నేను సమృద్ధి గలదానవై, నేను సమృద్ధి గలదానవై వెళ్ళి 21వ వచనము చదువుతాను. ఓకే, ఇప్పుడు సమృద్ధిగా వెళ్ళిందంట ఎవరు? నయోమి. సమృద్ధిగా వెళ్ళిన నయోమి ఇప్పుడు ఏమైపోయింది? రూపాయి లేకుండా అయిపోయింది. ఇది ఎవరికి తెలిసింది? ఇది రూతు చూస్తుంది కదా, ఇది రూతు చూస్తుంది. ఈ రూతుకి మొత్తం అంతా అర్థమైంది. ఏమిటి అని అంటే, సమృద్ధిగా వచ్చింది, ఆ సహవాసము విడిచిపెట్టింది, బెత్లెహేము విడిచిపెట్టింది, ఏర్పరచబడిన జనాంగంలో ఉండకుండా ఇక్కడికి వచ్చింది, మొత్తం అన్నీ కోల్పోయింది. నేను ఇక్కడ ఉన్నా నాకు కలిగేది ఏమీ లేదు, కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, బెత్లెహేముకి వెళ్ళాలి. అప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జనమే నా జనం, అంటే నీ జనులే నాకు సహవాసము. ఎవరితో ఉండాలని అనుకుంటుంది అంటే, వారి జనులతో కాదు, ఆ తల్లిదండ్రులతో కాదు, లేకపోతే వారి బంధుమిత్రులతో రక్త సంబంధులతో కాదు, నీ జనులే నా జనులు, నీ సహవాసమే నా సహవాసం. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటా, నీ దేవుడే. ప్రైజ్ ది లార్డ్. బెత్లెహేంలో ఉండకుండా వెళ్ళిపోయిన ఆమె ఏమో నష్టపోయింది,
సహవాసానికి వచ్చిన ఆమె ఏమో దీవించబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకరు పొలంకి వెళ్ళిందంట, పరిగి ఏరుకుంటుంది అంట. కోస్తున్నవారు బహుశా ఏమన్నారు, దూరంగా వెళ్ళు, తీగు అని అన్నారేమో. బోయాజ్ వచ్చే అలాగ అనకూడదు, పాపం మీరు అలాగ ఏం అనకూడదు, కొంచెం వదిలేయండి, అవమానపరచొద్దు అని చెప్పినందుకు కొంత మేలు జరిగింది. సో ఈ పరిస్థితి నుండి ఏ పొలంలో అయితే ఏరుకున్నదో అదే పొలానికి యజమానురాలే. స్తోత్రం. సహవాసంలో ఉంటే ఆశీర్వాదం. సహవాసం నుండి దూరం వెళ్ళిపోతే నువ్వు ఎంత ధనవంతురాలని రిక్తురాలు అయిపోతావు. అంతేగా? అందుకంటే ఏమి, సహవాసంలో ఉంటే రక్షించబడతాం, సహవాసంలో లేకపోతే అందుకే మనము సహవాసంలోనికి వచ్చేయాలి. ప్రభునామానికే మహిమ కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చాలామంది దీవించబడుతూ ఉంటారు తెలుసా? పద్దాక బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి తల్లి అనేసి అంటూ ఉంటారు. పద్దాకి వెళ్ళిపోతున్నారు అనిపిస్తుంది, కానీ దేవుడు వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇంట్లోనే టీవీ చూసుకుని ఉంటారు. ప్రతిదీ సమస్య, ప్రతిదీ కష్టం, ఏమి ఉండదు. నేను అందుకే చెప్తున్నాను, నేను చెప్పిన మాట కొంతమంది నమ్మారేమో, ఎవరు నమ్మితే వారి జీవితంలో కార్యం జరుగుతుంది. ఈ 40 రోజుల్లో దేవుడు అద్భుత కార్యం చేస్తానని నమ్మితే చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె వచ్చింది, వస్త్రం ముట్టుకుంటే నేను బాగుపడుతున్నాను నమ్మింది, దేవుడు కార్యం చేశాడు. దైవ సేవకుడు చెబుతున్న మాట ఎవరు నమ్మితే వారు అద్భుతాలు పొందుకుంటారు. నువ్వు ఏదైతే ప్రార్థన చేశావో ఆ దేవుడు నీ ప్రార్థన ఆలకించునుగాక అని ఏలీ చెప్పాడు. అంతే, ఏలీ చెప్పాడు, హన్నా నమ్మింది, అద్భుతాలు పొందుకుంది. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఇట్టాగైనా చెబుతూ ఉంటారులే అనేసి నువ్వు అనుకుంటే మరి అలాగే ఉంటుంది పరిస్థితి. నమ్మిన వారికి, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. తనకి రూతుకి ఏం అర్థమైందో తెలియదు, కానీ ఇంత మంచి సహవాసం విడిచిపెట్టి మా అత్త వచ్చింది మొత్తము. కాబట్టి ఆ సహవాసం నేను వదలకూడదు, నేను ఆ సహవాసంలోనే ఉండాలి, ఆ సహవాసం నాకు కావాలి. ఫోర్స్ చేస్తున్నా, వద్దు అనుకున్నా, వద్దు ఎందుకు అక్కడ వెళ్ళి అని చెబుతున్నా సరే ఆ సహవాసాన్ని విడిచిపెట్టలేదు సార్. ప్రైజ్ ది లార్డ్. అదే కావాలనుకుంది, వచ్చింది. ఆమె గర్భములో నుండి యేసు క్రీస్తు ప్రభువారు వచ్చినట్టు దేవుడి చరిత్రలు నిలబెట్టారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సహవాసంలో ఉంటే అది దీవెన ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది నిజానికి బిడ్డల్ని తల్లిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నా, వారి సహవాసం ఉన్నప్పటికీ కూడా, వారి ప్రార్థన ఉన్నప్పటికీ కూడా మన ప్రార్థన చూస్తూ ఇక్కడ ఉంటూ మరలా వారి సంఘానికి వెళ్ళి ప్రార్థనలో పాల్గొంటున్నారు. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. సమృద్ధిగా ప్రభు మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్. ఒక సహవాసానికి వెళ్ళడానికి మనకి కష్టం అనిపిస్తుంది. ఇక్కడ చూసుకొని మరలా అక్కడికి వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. అంత ఈజీ కానిది చేసి ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు కదా. మనం ఇక్కడ రావడానికి 6 అంటే ఎన్ని గంటలకు వస్తాం? ఖచ్చితంగా వాక్యం స్టార్ట్ అయితే ఏసు రక్తమే చేయి. అందుకే ఫైల్ వెనక్కి వెళ్ళిపోద్ది. ఫైల్ కిరసనాయిలు ఇచ్చేటప్పుడు మీరు చూసారా రాయి పెట్టేవారు లేదా? అది ఆ కాలం మళ్ళీ వస్తుందేమో, యుద్ధం కదా. రాయి పెట్టేసి వెళ్ళిపోయేవారు, చెప్పులు రాయి పెట్టేసి అడ్డు పెట్టేసి వెళ్ళిపోయేవారు. ఏసు రక్తమే. ఎవరికి ముందు? సరే నాకు టైం అయిపోయింది, నేను పరిగెట్టుకుంటూ చర్చికి వస్తూ ఉన్నాను, నేను ముందు ఉన్నాను. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఇంత ఖాళీ పెట్టేసి బండి ఇక్కడ పెట్టాను అంటే అది గన్ను రావాలి కదా అనేసి ఆడు చూసుకోకుండా ఇంకొకటి వచ్చి టక్కుమని దూరాడు. టక్కుమని దూరితే ఆడే పెట్రోల్ వేసేద్దామనేసి ఆడు చూస్తున్నాడు. నాకు 101 వచ్చింది. ఇది ముందు నేను వచ్చాను, ముందు నాకే అని అంటే వీడు గట్టిగా అరుస్తున్నాడు. ఎవడు ముందు వచ్చాడు అనేసి నేను గట్టిగా మాట్లాడిన తర్వాత సర్లే వేసుకో అనేసి ఆయన వేసాను. ఇప్పుడు గట్టిగా మాట్లాడడానికి నాకు ఎందుకు అధికారం వచ్చింది?
ఫైల్ వెనక్కి వెళ్ళిపోతుంటే నువ్వు గట్టిగా మాట్లాడడానికి నీకు అధికారం లేదు. ఎందుకు తెలుసా? రాయి వెనక్కి ఉంది కాబట్టి, చెప్పు వెనక్కి ఉంది కాబట్టి, అందుకే వెనక్కి 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 ఏసు రక్తమే జై. మీ అందరికీ ముందు పెట్టిను గాక దేవుడు, మీ ఫైల్ ముందుకు వెళ్ళిపోవును గాక. ప్రభునామానికే మహిమ కలుగు. 13వ అధ్యాయం ఇది మాట చెప్పి నేను ముగిస్తాను. 13వ అధ్యాయం ఆదికాండంలో చిన్న తగాదాలు వచ్చింది. ఎవరికి? అబ్రహాముకిని. అబ్రహాము పశువుల కాపర్లకును 13:8 ఉంటుంది. కాబట్టి అబ్రహామును అది కాదు, ముందుకి కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల ఓకే, మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా, తల ఎత్తండి. మీరు తెలుసుకోవడానికి రిఫరెన్స్ చేస్తున్నాను. మన బంధువులు ఏం కాకూడదు? అరవకూడదు. మనం ఎవరు? కరవకూడదు. మనం ఎవరు? బాక్సింగ్ ఆడకూడదు. మనం ఎవరు అనండి. అది అంటే దేవుడు ఆమెను అనేస్తాడేమోనా? అమ్మో మాకు ఉన్నాయి ఇంకా కొంత అనేసా. మన బంధువులు దేవునికి స్తోత్రం. మన గొడవ ఆడకూడదు, అరవకూడదు. దేవునికి స్తోత్రం. అబ్రహాం మాట్లాడుతున్న మాట ఏంటంటే, కాబట్టి ఒక పని చేయి, నువ్వు లెఫ్ట్కి వెళ్తావా, నేను రైట్కి వెళ్తాను. నువ్వు ఫ్రంట్కి వెళ్తావా, నేను బ్యాక్కి వెళ్తాను, నీ ఇష్టమే అనగానే యోర్దాను ప్రాంతం చూశాడంట. పచ్చగా ఉందంట, నీళ్లు ప్రవహించే తోట వలె ఉందంట, మైదానం కనబడుతుందంట. ఓ భలే ఉంది డాడీ, నేను అటే అట్టే అట్టే అని వెళ్ళిపోయాడంట. యేసు రక్తం ఇచ్చే. హల్లెలూయా. అబ్రహాము విడిచిపెట్టి 14వ వచనంలో, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి ఉత్తరము తట్టును, దక్షిణము తట్టును, తూర్పు తట్టును, పడమ తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఏ దేశమంతటిని నీకును నీ సంతతికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని వదిలితేనే దేవుడు మాట్లాడతాడు. అనవసరమైనది మన దగ్గర ఉంటే దేవుడు మాట్లాడ్డాడు, దేవుడు కార్యము చేయడు. దేవుడు మాట్లాడాలి అంటే కొన్ని విడిచిపెట్టాలి. లోతు ఏమైనా పొరపాటు చేసిన వాడు కాదు, కానీ లోతుని దేవుడు పిలవలేదు. డాడీ నేను కూడా వస్తాను అని అంటే తనతో పాటు తీసుకొచ్చాడు. దేవుడు పిలవలేని దాన్ని నువ్వు తీసుకొస్తే ఖచ్చితంగా తగాదాలు ఉంటాయి. ఎందుకు కుటుంబంలో జరుగుతున్నాయంటే, ఎందుకు గిన్నెలు సొట్టపడుతున్నాయంటే, మరి ఎవరికో వైపు అవ్వాలా, నువ్వేమో వైపుగా తెచ్చుకున్నావు, అందుకే నీకు నైఫ్గా తయారైంది. దేవునికి స్తోత్రం. అందుకే అది మేలే కానీ తేలైపోయింది. అదేంటి మేలే? భార్య దొరికిన వారికి మేలు దొరుకును, కానీ నీకు ఇప్పుడు ఏమైంది? తేలైపోయింది. దీనికి కారణం ఏంటి? దేవుని చిత్తానుసారంగా మన ప్రార్థన ఎప్పుడు చేస్తాం తెలుసా? హాయ్ అని అంతా అయిపోయిన తర్వాత, మొత్తం డిసైడ్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు సంబంధంలో అదే కదా, సేమ్ కులం కావాలా, అందగాడు కావాలా, తర్వాత డౌరీ ఎంత ఉండాలా, ఇది 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 అంత ఉండాలా, లోపల అన్నీ మాట్లాడేస్తారు. దైవ సేవకుల దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు అండి ఒక సంబంధం అనుకుంటున్నా అండి, దేవుని చిత్తం అయితే, దేవుని చిత్తం ఏమీ లేదు, అంతా ఈడి చిత్తమే. అలాగా అంతా అయిపోయిన తర్వాత ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా ఇది నీ చిత్తం అయితే ఇది చేయనైనా అంట. నువ్వు అంతా చేసావు కదా, అంతా ప్రభునామానికే మహిమ కలుగునుగా. స్తోత్రం. కాబట్టి కొన్ని విడిచిపెడితేనే దేవుడు మాట్లాడతాడు. అప్పుడు విడిచిపెట్టిన తర్వాత 18వ వచనం రాయబడిన మాట, అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి ఎక్కడ వేసాడు? హెబ్రోన్లో
దగ్గర హెబ్రోను అనగా ఏంటి? మనం అదే మాట్లాడుతున్నాం కదా. సహవాసము అంటే దేవుని సహవాసము అనే దగ్గర ఇతడు గుడారం వేసుకున్నాడంట. కానాను దేశము దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశము. దేవునికి స్తోత్రం. దేవుడు పిలిచి నువ్వు అక్కడ ఉండు అని చెప్పిన దేశము కానాను దేశము. అక్కడ ఉంటేనే సురక్షితంగా ఉంటారు, అక్కడ ఉంటేనే క్షేమంగా ఉంటారు. కానీ ఇతడు కోరుకునేది ఏమిటి అని అంటే సహవాసము వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళాడంటే సొదొమ గొమొర వైపు వెళ్ళాడు. సొదొమ గొమొరలో ఎవరు క్రైస్తవులు లేరు, ఎవరు దేవుని అంగీకరించిన వారు లేరు, పరిశుద్ధులు లేరు, ఆత్మీయులు లేరు. నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అంటే ఏమనాలి? డాడీ నీతో వచ్చాను కదా, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటానని రూతు ఇందాక ఏమన్నది? నువ్వు ఎక్కడుంటే మరి వెళ్ళిపోమని చెప్పలేదా అత్త? నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో, నా దగ్గర రావద్దు అని చెప్పింది కదా. అయినా రూతు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే నీతోనే ఉంటాను, నీతోనే ఉంటాను, నీతోనే ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని అన్నందుకు నాతో ఉండడానికి ఈవిడ ఇష్టపడుతుంది అని చెప్పి ఇంకా దాని గురించి మాట్లాడడం మానేసింది అని కదా మనం చదువుకున్నాము. ఇప్పుడు లోతు కూడా ఏం మాట్లాడాలంటే నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాను, నిన్ను నమ్ముకొని కదా వచ్చాను, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, దేవుడు నిన్ను పిలిచాడు కదా, కానాను దేశంకి రమ్మని నిన్ను పిలిచాడు కదా, అందుకే నేను ఆ మాట నమ్మి వచ్చాను కదా, నన్ను వెళ్ళిపోమంటావేంటి? లేదు లేదు లేదు, నువ్వు ఏమైనా సరే ఇక్కడే ఉంటాను అనాలి కదా. అనకుండా పచ్చగా కనబడుతుంది అని చెప్పేసి సొదొమ గొమొరకి వెళ్ళాడంట. ఎలా ఇంకా మనం ఇందాక చదువుకున్నాం ఏంటంటే అబ్రహాము ఎంత ధనవంతుడో లోతు కూడా. అబ్రహాంకి ఎంత పశువులు కాపరులు ఉన్నారో, అంటే ఇద్దరు కలిసి జీవించలేనంత విస్తారమైన పశువుల మందలు ఉంటే అంత పశువుల మందతో సొదొమ గొమొరకి వెళ్ళి ఇప్పుడు ఎంతమంది తిరిగి వచ్చారు సార్? ఎంతమంది? ఏమైంది? ఎంత? ముగ్గురే. ఉప్పు స్తంభం అయిపోయింది భార్య, ఆస్తి ఏమైందో తెలియదు, ఎవరు లేరు, ముగ్గురు తిరిగి వచ్చారు. సహవాసంలో ఉంటే దీవెన దేవునికి ఇస్తారు. అందుకే మనము తప్పించబడాలి అని అంటే, మరణం నుండి తప్పించబడాలంటే, రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడాలంటే దేవుని సహవాసంలోనికి వచ్చారు. అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? హెబ్రోన్లో ఉన్నాడు. అబ్రహాం ఎక్కడ గుడారం వేసుకున్నాడు? హెబ్రోన్లో ఉన్నాడు. అబ్రహాం ఎక్కడ గుడారం వేసి నివాసం చేస్తున్నాడంటే దేవుడు వాగ్దానం చేసిన దేశంలో, దేవుడు నివసించుమన్న స్థలంలో అబ్రహాము ఉన్నాడు. లోతు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడైతే చెప్పలేదో అక్కడ నివాసం. ఎవరి దగ్గరికి వెళ్ళొద్దన్నాడో అక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో సహవాసం చేయొద్దన్నాడో వాడితో సహవాసం చేస్తున్నాడు. అందుకే అవిశ్వాసులతో జోడుగా, అసలు చీకటికి వెలుగుకి సంబంధమే లేదు సార్. ప్రభు నామానికి మహిమ కలుగు. కాబట్టి మనం దేవుని సహవాసంలోనికి వచ్చేద్దాం. పరిశుద్ధుల సహవాసంలోనికి, ఆత్మీయుల సహవాసంలోనికి వచ్చేద్దాం. ప్రభు అద్భుత కార్యం చేస్తాడు. ప్రభు ఖచ్చితంగా ఎప్పుడైతే ఇక్కడే ఉండాలని అబ్రహాం నిర్ణయించుకున్నాడో ఇప్పుడు అన్నాడంట, ఇటు చూడు, అటు చూడు, అటు చూడు, ఇటు చూడు, ఇవన్నీ మేము పిల్లలకి ఇస్తున్నాను. ఏమన్నాడు? ఇవన్నీ ఎందుకయ్యా అని అంటే నేను ఎక్కడ ఉండమని చెప్పాను, అక్కడ ఉన్నావు కాబట్టి. నా సహవాసంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి నష్టపోయాడని చెప్పాను కదా. పెద్ద కుమారుడు ఇక్కడ ఉన్నాడు కదా. పెద్ద కుమారుడు ఒకసారి పొలంలో వచ్చేటప్పటికి చిన్న కుమారుడు వచ్చాడనేసి ఫంక్షన్ చేస్తూ ఉంటే ఎట్లా జరుగుతుంది మా ఇంట్లో అనేసి పనివాడిని అడిగాడంట. అడిగిన తర్వాత లేదు లేదు మీ తమ్ముడు వచ్చాడు అంటే కోపానికి, అదేంటి నాది ఇస్తావా లేదా అనేసి అడిగి వెళ్ళిపోయినాడు. ఆడు వస్తే మా డాడీ ఏంటి ఇలా చేస్తున్నాడు, పండగ చేస్తున్నాడు అని వెళ్ళి డైరెక్ట్గా అడిగాడు. నేను నీతోనే ఉన్నాను కదా, నాకు ఒక మేకైనా ఒక గొర్రెైనా, ఆడు నీ ఆస్తి పాడు చేస్తే ఆడు వచ్చాడని చెప్పేసి ఇంత పండగ చేస్తావా, ఇంత భోజనాలు ఏర్పాటు చేస్తావా, ఇంత ఫంక్షన్ ఏర్పాటు చేస్తావా, తెచ్చి అన్నాడు. అప్పుడు తండ్రి చెప్పిన మాట ఏంటో తెలుసా? నాది నీది కాదా? ప్రైజ్ ది లార్డ్. నాదంతా నీదే కదరా. సహవాసంలో ఉన్న వారికి నాదంతా నీదే కదా, ఇంకా మళ్ళీ నాకు ఒక గొర్రె ఒక మేక ఇమ్మంటావేటి? ఇదంతా నీదే రా. దేవునికి స్తోత్రం. ఎవరు ఆయన సహవాసంలో ఉంటారో ఆయనకి కలిగిదంతా మందే కదా. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించును గాక.